ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఓం గంగణపతే నమః, ఐం సరస్వతి నమః, గాయత్రీ పరంబకాయ నమః, శ్రీమాత్రీ నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతాన్ని మీకంతా కూడా ఈ రోజున చెప్పుకోవే విషయం అంతా కూడా మనం ఏంటిదంటే అప్పుల బాధల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిష్కారం ఆచరించాలి. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రధానంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి, అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, ఏ గ్రహం అంతా కూడా అప్పుల బాధలకి కారణమవుతుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా అప్పుల బాధలు అంటే రుణ బాధలు అంటారు. ప్రధానంగా ఈ యొక్క పూర్వజన్మలో చేసుకున్న కర్మదోషాన్ని ప్రభావం వల్ల కావచ్చు, పూర్వజన్మలో మీకంతా కూడా ఎవరికైనా తీరని కష్టాలతోటి మీరు రుణం అనేది బాకీ పడినా కావచ్చు, మీరు ఈ జన్మలో ఎవరికైనా రుణపడి ఉండడం వల్ల కావచ్చు, ఈ యొక్క అప్పుల బాధలు విపరీతంగా పెరుగుతూ ఉండడం, ప్రధానంగా మీకు ఈఎంఐలు ఎక్కువగా కడుతూ ఉండడం, ఇదనేది రుణ బాధల కింద కన్వర్ట్ అవుతుంది. దీన్నంతా కూడా జాతకరీత్యా షష్ఠ స్థానం అని చెప్పేసి అంటారు. రుణ బాధలకి 6వ స్థానానికి భావం అని చెప్పేసి అంటారు. 6వ భావాన్ని ప్రధానంగా చెప్తారు. ప్రధానంగా 8వ భావాన్ని కూడా కారణంగా చెప్తారు. ఆకస్మికంగా ధనయోగం రావాలన్నా లగ్నచక్ర ప్రకారంగా 6వ స్థానము, 8వ స్థానం మరియు 12వ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క 12వ స్థానం అయితే విపరీత ఖర్చుల గురించి చెప్తుంది. ప్రధానంగా అయితే కనుక ఈ యొక్క జాతకరీత్యా ఈ లగ్నచక్ర ప్రకారంగా ఏ గ్రహాలంతా కూడా గోచారీత్యా ఈ ఒక్క రంగం ఉన్నాయో లేదో చూసుకోవాలి. తద్వారా మీకంతా కూడా రుణ బాధల నుంచి ఆ గ్రహాలకంతా కూడా శాంతి పూజలు ఆచరిస్తే కనుక శీఘ్రంగా మీకంతా కూడా రుణ బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి గ్రహదోషం ఉన్నప్పటికీ కూడా, ఎటువంటి జాతకాలు ఉన్నప్పటికీ కూడా ఈ పరిష్కారం చేస్తే శీఘ్రంగా మీకంతా కూడా క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ పరిష్కారం అంతా కూడా 54 రోజులు క్రమం తప్పకుండా చెయ్యాలి. తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా పొందడానికి క్రమేపీ భగవంతుడి యొక్క దయా కృపా కటాక్షాలు మీ మీద ఉండాలి. ఎంత నమ్మకంగా చేస్తే ఆ ఫలితం అంత తొందరగా వస్తుందన్నమాట. ఈ పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా మీకు చెప్పే పరిష్కారం అంతా కూడా మంచి గ్రంథాలతోటి మేమంతా కూడా విశ్లేషణ చేసుకొని పరిశోధన చేసి అంతా కూడా చెప్తున్నాం కావున ఖచ్చితమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. అమ్మవారి దయ వల్ల మీ యొక్క కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎన్ని కోట్ల అప్పులు ఉన్నా కానీ శీఘ్రంగా తీరడానికి ఆస్కారం ఉంటుంది. మీనరాశి, మీనలగ్న జాతకులకి మీ జాతకరీత్యా అప్పుల బాధలతో బాధపడుతున్నారా? ప్రధానంగా ఎంత ప్రయత్నం చేసినా అప్పుల నుంచి బయటపడడానికి మార్గాలు దొరకట్లేదా? ఈ పరిష్కారం ఆచరిస్తే కనుక శీఘ్ర ఫలితాలతోటి క్రమేపీ మీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శీఘ్రంగా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ ఒక జాతకరీత్యా షష్ఠ స్థానం అనేది చెప్తారు. ప్రధానంగా షష్ఠ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానం అని చెప్పేసి అంటారు. ఈ ఖర్చుల బాధల నుంచి కానీ, విపరీతంగా ఎంత సంపాదించినప్పటికీ అప్పుల బాధలు అనేది పెరిగిపోవడం కానీ, దీని నుంచి బయటపడడానికి విశేషమైన పుణ్య యజ్ఞాతి కార్యక్రమాలు ఉన్నాయి. విశేషమైన పూజలన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా మీ యొక్క శాంతి పూజలంతా కూడా ఆచరించడం, ప్రధానంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం, కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వాళ్ళకి శీఘ్ర ఫలితాలు పొందుతారు. యక్షాయ కుబేరాయ ధనధాన్యాధిపతి అనంత ఐశ్వర్యం కురు స్వాహ అనే నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. కుబేరుడి అనుగ్రహం వల్ల, మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల క్రమేపీ మీకు అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి మూలమంత్రం అంతా కూడా వేద బ్రాహ్మణత్వంతో కొన్ని లక్షల జపాలు చేయాలని చెప్పేసి ఉంటుందన్నమాట. మీకు ఎంత అప్పులు ఉన్నాయో అప్పులు దాంట్లో ఆ సంఖ్య దాంట్లో దశాంశం జపం చేయాలని చెప్పేసి ఉంటుంది. ఆ అప్పుల బాధల నుంచి బయటపడడానికి క్రమేపీ మీకంతా కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. ఈ యొక్క గుమ్మడికాయ దానం చేయడం, కందిపప్పు దానం చేసుకోవడం, బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, మరియు ఇక్కడ సూర్య భగవానుడు ప్రీతికరంగా గోధుమలు దానం చేసుకున్న వాళ్ళకు కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కూష్మాండ దానం ఎవరైతే చేస్తూ ఉంటారో రాజకీయ ప్రాప్తి లభిస్తుంది. ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. పేదవాళ్ళకు అన్నదానం చేయడం వల్ల, గోమాత సేవ చేయడం వల్ల కూడా అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీసూక్త పారాయణం చేయించడం మరియు శ్రీసూక్త పారాయణాన్ని ప్రతిరోజు వినడం కానీ, చదవడం కానీ, చేయడం కానీ, ప్రధానంగా మహాలక్ష్మీదేవి చరిత్రనంతా కూడా, క్షీరసాగర మదనాన్ చరిత్రం అంతా కూడా చదవడం, తద్వారా మహాలక్ష్మీదేవి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది, లక్ష్మీ కళ్యాణం ఏ రకంగా జరిగింది, ఆ యొక్క ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా చదవడం వల్ల
అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ధనాదాయం విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ధన ఆకర్షణ పెరుగుతుంది. ఎవరైతే కనుక ఈ శాంతి కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటారో, బగలాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాతిక్రతులు కానీ, మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల అఖండ రాజయోగ ప్రాప్తి లభిస్తుంది. ధనాదాయం అంతా కూడా పెరుగుతుంది. క్రమేపీ మీ అప్పుల బాధలంతా కూడా తీరడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీ మహాకాళికాయ నమః.